పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని పలు ప్రైవేటు ఆసుపత్రుల నిర్వహణ పనితీరును జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి అన్నప్రసన్న కుమారి ప్రారంభించారు. అయితే గతంలో ఈ ఆసుపత్రిలో వైద్యం పొందిన బాధితుల రికార్డు నమోదులను ఆమె పరిశీలించారు. ప్రధానంగా చీఫ్ మెడికల్ ఆఫీసర్ నుంచి మంచి ఆదేశాల మేరకు ఇక ఆసుపత్రులలో వైద్యం చేయించుకొని సీఎం రిలీఫ్ ఫండ్కు దరఖాస్తులు చేసుకున్న వారి వివరాలను స్పష్టంగా వివరించారు. సమాచారం ఇచ్చినప్పటికీ డాక్టర్ అనిల్ కుమార్ ఆసుపత్రిలో రాలేదని ఆమె మండిపడ్డారు. ఇక పూర్తి వివరాలతో నివేదిక తయారు చేసి ఉన్నతాధికారులకు పంపించినట్లు ఆమె పేర్కొన్నారు. అప్పుడేమో ఆంధ్రప్రదేశ్ అలోపతిక్ ప్రైవేట్ మెడికల్ కేర్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ అని దాని క్రింద వాళ్ళు అప్పుడు చేయించుకున్నారు. అప్పుడే ఆ తర్వాత 22లో మనకి సెంట్రల్ యాక్ట్లోకి వెళ్ళాం మనం. అంటే ఆ యాక్ట్ కాదని మనం సెంట్రల్ యాక్ట్ ఏమంటారు క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ సిఈఏ అనేది ఆ యాక్ట్ని అడాప్ట్ చేసుకున్నది మన రాష్ట్రం. అప్పుడు 22 నుండి అందరూ చేసుకోండి, మార్చుకోవాలి, దీనిలోకి రావాలి అందరూ అంటే అందరూ అయ్యారు. వాళ్ళు అవ్వలేదు. క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ సిఈఏ యాక్ట్ కిందకి రమ్మన్న అని అందరికి నోటీసులు అందరికి ఇచ్చారు. కానీ అందరూ అయ్యారు, వాళ్ళప్పుడు అవ్వలేదు. చేసుకోలేదు, ఇంకా చేసుకోవాలి, మీకు ఫైన్ వేస్తున్నాం, రోజుకు 100 రూపాయల చొప్పున అని కూడా పంపించినాం. మళ్ళీ నోటీస్కి రిప్లై ఇవ్వకపోతే 200 చొప్పున పెంచాము కూడా మీకు ఫైన్ అని కూడా పంపించినాం నోటీసు. అయినా కూడా చర్యలు అంటే ఏంటి, నోటీసులు ఇచ్చాం కదా, ఇచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ చైర్మన్ ఏమంటారో దాని ప్రకారం కలెక్టర్ గారు. అప్పుడేమో ఆంధ్రప్రదేశ్ మా గరీబులందరికీ సేవ చేస్తారు. ఒక్కొక్కరు ఓపు 300 తీసుకుంటే 100 రూపాయలు తీసుకుంటారు. ఆపరేషన్ చేస్తే ఒక్కొక్కరు 50,000 తీసుకుంటారు. సార్ మాత్రం తక్కువ ఫీజుతోటి జనాలను మొలై చేస్తాను, గరీబులను చూస్తాను. డాక్టర్ అనిల్ కుమార్ గారి మీద ఇలాంటి చేయడం సరికాదు. ఎందుకంటే తను డబ్బులు ఉన్నా లేకపోయినా ప్రతి ఒక్క పేషెంట్కి న్యాయమైన చికిత్స చేస్తున్నాడు. కానీ బురద చల్లడం అనేది వారికి న్యాయం కాదు. కుట్రపూరితంగానే అనిల్ కుమార్ గారి మీద ఇలాంటివి చర్యలు తీసుకోవడం సరికాదు. ఎందుకంటే పేద ప్రజలకు అందరికీ మంచి చికిత్స ఇస్తున్నందుకు వారిని అభినందించాల్సింది పోయి వారిని కుట్రపూరితంగానే హాస్పిటల్ మూసివేయడం కోసం ఇలాంటి చర్యలు చేపట్టడం సరికాదు. రామగుండం ప్రజలు నా గుండెలో పెట్టుకుంటారని మరొకసారి తెలియజేస్తూ హాస్పిటల్ మూసివేసే పరిస్థితి వస్తే ఖచ్చితంగా మేము